జై గణేష. వినాయక చవితి రోజున మనం గణేశుడికి 21 పత్రాలతోటి పూజ చేస్తాము. ఎందుకని 21 పత్రాలనే వాడతాము? దాని వెనుక ఏదైనా రహస్యం ఉందా? ఆ పత్రాల పేర్లేంటి తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. శరీరంలో ఉన్న పంచప్రాణాలు అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు మరియు పంచభూతాలు అంటే భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని మరియు పంచేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం మరియు పంచకర్మలు అంటే వాక్కు, చేయి, పాదము, పాయువు, ఉపస్థ. పంచప్రాణాలు 5, పంచభూతాలు 5, 10, పంచేంద్రియాలు 5, 15, పంచకర్మలు 5, 20. ఇవన్నీ కలిపి మనస్సుతో కలిపి 21 వీటికి ప్రతీకగా మనం వినాయక చవితి రోజు 21 పత్రాలతోటి వినాయకుడిని పూజిస్తాము. ఏకవింశతి పత్రః అని కూడా అంటారు. ఇందులో మొదటిది ఉమ్మెత్త, తర్వాత తులసి. మామూలుగా మనం వినాయకుడికి తులసితో పూజించము, కానీ వినాయక చవితి రోజు మాత్రం ప్రత్యేకంగా తులసితోటి పూజిస్తారు. సీతాఫలం, తర్వాత మరువం, తర్వాత వెలగ, తర్వాత రావి, తర్వాత జిల్లేడు, దేవదారు, ఉత్తరేణి, బిల్వం, రేగు, తర్వాత వావిలి, పత్రం, తరువాత మద్దిపత్రం, తర్వాత విష్ణుక్రాంతం పత్రం, తర్వాత జాజి పత్రం, అన్నేరు పత్రం, తర్వాత దానిమ్మ పత్రం, తర్వాత పత్రాలు, తర్వాత శమి పత్రాలు. ఇలా వీటన్నిటితోటి స్వామివారిని పూజిస్తారు. పత్రాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వల్ల వీటి వాసనను పీల్చుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మన ఆరోగ్యం కూడా పెంపొందించుకోవచ్చు.